ఎక్కడ కూర్చున్నాడు? ఊరి గవిని యొద్ద. ఎందుకు కూర్చున్నాడు? వారి కోసమే కూర్చున్నాడు. చూడండి, అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. లోతు ఊరు గవిని యొద్ద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీవెక్కడున్నావు ప్రియ దేవుడా? ఈరోజు చాలా మందిని అడగవలసిన ప్రశ్న ఇది. దేవుని యందు విశ్వాసము గలవారమని చెప్పుకుంటున్న వారిని అడగవలసిన ప్రశ్న ఇది. నువ్వెక్కడ ఉన్నావు? ఊరి గవిని వెలుపల ఏం చేస్తూ ఉన్నావు? రహస్య స్థలమందు కూర్చొని నీవేం చేస్తూ ఉన్నావు? తాగుబోతులు ఉండే స్థలంలో కూర్చొని నీవేం చేస్తూ ఉన్నావు? అవిశ్వాసులతో జోడు కట్టి నీవేం చేస్తూ ఉన్నావు? దేవుడు అడగబట్టున్నాడు ప్రతి రోజు. చాలా మంది ఇలాంటి వారు లేరా? వీరి ఊరి వెలుపల కూర్చొని ఎన్నో స్థలాలు, పాడైన స్థలాల్లో కూర్చొని అనేకుల మధ్యలో నిలిచి వారితో జోడు కట్టి మంచి సాంగత్యాన్ని పాడు చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడు ఈ దినమున నీ దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ప్రతి స్థలంలో నీవు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా చూస్తాడు. నీలో ఉన్న వివేకాన్ని చూస్తాడు, నీలో ఉన్న ప్రవర్తన చూస్తాడు, నీలో ఉన్న తలంపులను చూస్తాడు, నీలో ఉన్న ఆలోచనలు చూస్తాడు. దేవునికి ఎలా కనబడాలంటే నిష్కలంకమైన వారిగా మీరు కనబడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నది అదే ప్రతిఫలరా. నీతిని అనుసరించే వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఏ స్థలంలో నీవు ఉన్నావని. అందుకే లోతును ఎదురు చూసి సాష్టాంగపడి నమస్కరించి వారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కానీ జరిగిన సంఘటన చాలా ఘోరమైన స్థితి అండి. ఆ 19వ అధ్యాయాన్ని మొత్తము తర్వాత పరిశీలించి చదవండి. ఘోరాతి ఘోరమైన స్థితి అక్కడ జరిగి ఉన్నది. ఒక సందర్భంలో లోతు మాట్లాడతాడు. ఆ దేవదూతలు ఇంటికి తీసుకుపోయిన తర్వాత, ఇదిగో ఇద్దరు మనుషులు నీ ఇంటిలోనికి వచ్చారు కదా. ఎవరు మాట్లాడారు తెలుసా? ఆ సొదొమ గొమొర్రా మనుషులు మాట్లాడారు. ఆ రాత్రి వేళ, ఇదిగో ఇద్దరు మనుషులను తీసుకొని నీ ఇంటికి వచ్చావు కదా, ఆ ఇద్దరు మనుషులను బయటికి పంపించు, వారితో మేము సహించవలెను. మగవారు. చాలా ఘోరంగా ఉందండి అక్కడ జరిగిన సంఘటన. మగవారికి మగవారి మధ్యలో సాంగత్యము కలిగి జీవించిన సందర్భం అది. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణము. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని నిర్మూలన చేశాడండి. లోతు కుటుంబాన్ని రక్షించాడు. కానీ లోతు ఆ పట్టణమును ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ మాట్లాడిన మాట, అయ్యా ఆ మనుషుల గురించి మీరు మాట్లాడొద్దండి అయ్యా, కావాలంటే నా ఇద్దరు కుమార్తెలను పంపిస్తాను బయటికి అన్నాడు. చుట్టుకులారా, తన కడుపున